ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించిన జగన్ కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై జగన్ మాట్లాడుతూ బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు వాగ్దానం చేశారని, కానీ ఇప్పుడు అది బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, సూపర్ 6 హామీలంటూ ఇంటింటికి బాండ్లు పంచారు. కానీ ఇప్పుడు హామీల అమలుపై కదలిక లేదు. కూటమి సర్కారు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ హామీలకు నిధులు కేటాయించలేదు అంటూ జగన్ నిలదీశారు. అయినా ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబుకు కొత్త కాదన్నారు. ఏపీ అసెంబ్లీలో కూటమిలో 3 పార్టీలు ఉండగా ప్రతిపక్షంగా ఉన్నది వైసీపీ మాత్రమేనని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా 3 స్థానాలే ఉన్న బీజేపీకి గతంలో ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీకి సీట్లు తక్కువ వచ్చినా 40% ఓటింగ్ ఉందనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాసినట్లు, ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎందుకంటే హోదా ఉంటేనే ప్రజల సమస్యల్ని వివరంగా సభలో ప్రస్తావించవచ్చని జగన్ చెప్పారు. హోదా లేదు కనుక ప్రస్తుతానికి మీడియా సమావేశం ద్వారా ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అయితే ఇదే సమయంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని జర్నలిస్ట్ ఒకరు ప్రస్తావించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా జగన్ ఘాటుగా స్పందించారు. ఆయన కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, జీవిత కాలంలో ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటూ జగన్ ఎద్దేవా చేశారు. కాగా అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉందని, జనసేన కంటే 1 సీటు అధికంగా తెచ్చుకొని ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేది. వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ 5 ఏళ్లలో రాదు. సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలుంటాయి. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని అంటూ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన